పెళ్ళైంది ఆల్రెడీ బలగం సినిమాలో ఆమె ఒక క్యారెక్టర్ కూడా వేశారు వాళ్ళ మిస్సెస్. సో రైట్, వెరీ ఫెంటాస్టిక్. నా పేరు పురుషోత్తం దాస్ అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. అలాగే ఒక 6 సంవత్సరాల నుంచి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. ఎందుకు ఒక గవర్నమెంట్ జాబ్ ఉండే పర్సన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనుకున్నంటే 1 నుంచి 5వ తారీఖు లేదా 10వ తారీఖు వరకు గరం గరం అని ఉంటుంది జేబు. అవునా? ఇక్కడ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా? ప్రైవేట్ ఎంప్లాయీస్ ఆర్ అదే ఎన్ని అదర్స్ ఉన్నారా? సో ఉన్నారు, మా దోస్తులు ఉన్నారు అందరూ. వీళ్ళందరూ 5 నుంచి 10వ తారీఖు లోపల అయిపోతాయి. 1వ తారీఖు వచ్చిందంటే అమ్మో 1వ తారీఖా అని నుంచి 10వ తారీఖు అయిపోతాయండి. అంతేనా? 10 నుంచి 20 వరకు గరం గరం అనేది శరం శరం అంటది. ఇది ఈ 20 నుంచి 30 వరకు నరం నరం అంటది. భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. నువ్వు ఒక 5,000 పంపించు, మమ్మ 2,000 పంపించు, అక్క 2,000 ఇక్కు, చేయబోదు నువ్వు. ఇట్లా 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 మాట్లాడుకొని లైఫ్ అంతా ఒక 15 సంవత్సరాలు అట్లానే గడిపేసిన నేను. ఏంటంటే ఏం రాలేదు. ఎందుకు అనుకున్నంటే మనకు తెలుసు చిన్నప్పటి నుంచి మనకు బాగా చదువుకోండి, మంచి ఉద్యోగం వస్తే మంచి జీవితం వస్తుంది, మంచి పిల్లం వస్తుంది, మంచి ఇల్లు వస్తుంది, మంచి కారు వస్తుంది. మంచి పిల్లం వచ్చింది కానీ మంచి ఇల్లు రాలేదు, మంచి కారు రాలేదు. అర్థమైందా? సో దాని గురించి ఆలోచించిన అరే ఎక్స్ట్రాగా ఏదైనా చేస్తే బాగుంటుంది. ఈరోజు ఇద్దరు మేడం చెప్పారు, ఒకసారి గట్టిగా బిగ్రౌండ్ ఆఫ్ క్లాస్. అట్లని ఇలాంటి ప్లాన్ నేను ఆ చివరి ఎక్కడో దగ్గర ఆ లాస్ట్ 2వ రోజులు ఎక్కడో కూర్చున్నాను. ఎందుకంటే ముందు కూర్చున్నామంటే ఎవరైనా మా జేబులో నుంచి డబ్బులు లాక్కుని వెళ్ళిపోతారేమని భయం నాకు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు కూడా భయం, అందుకే చివర కూర్చుంటారు చాలామంది. ఫస్ట్ వచ్చినా కూడా చివర ఎందుకు కూర్చుంటారంటే దానికే. అర్థమైందా? మీ జేబులో నుంచి ఎవరు గుంజుకొని పోరు, ఏం కాదు. అర్థమవుతుందా? అయితే వచ్చాక అర్థమైంది ఏంటంటే ఈ అవకాశాన్ని ఒక 6 సంవత్సరాలు ఎట్లా తీసుకున్నాను అనుకున్నంటే నా జనరేషన్ చేంజ్ చేయడానికి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. ఎట్లా అనుకున్నంటే అందరి దగ్గర ఇలాంటి అవకాశం వస్తుంది కానీ